విశాఖలో మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తన భర్త విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లాడారని ఆరోపిస్తోంది. తన భర్త తనకు కావాలంటూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన చేపట్టింది. అయితే నక్షత్ర తేజకి 2013లో ఓ సినిమా షూటింగ్లో పరిచయం ఏర్పడగా 2017లో ప్రేమించి పెళ్లి చేసుకుంది నక్షత్ర. ఆ తర్వాత తన భర్త మరో మహిళతోనే ఉంటున్నాడని, తనకు న్యాయం చేయాలని పోరాటం చేస్తోంది. సార్ పబ్జీ గేమ్లో అమ్మాయిలను ట్రాప్ చేసుకొని వాళ్ళతో వెళ్ళి సెక్షువల్గా కలవడం గట్రా చేసేవాడు సార్. అవన్నీ నాకు మొన్న రీసెంట్గా కోవిడ్ టైంలో తెలుసుకున్నాను సార్. అబ్బాయి మొబైల్లో ఆ రికార్డింగ్స్ అన్నీ నాకు తెలిసాయి సార్. అప్పటి నుంచి కలిసి లేం సార్ ఇద్దరముని. తర్వాత ఇంకెప్పటికైనా మాట్లాడంటే రోజుకు ఒక ఎఫ్ఐఆర్ అబ్బాయిది బయటకు తెలుస్తుంది సార్. తర్వాత వాళ్ళ అక్క కూడా ఫోన్ చేసి నన్ను కూడా పడుకోవడానికి రమ్మని చెప్పేసి అన్నారు సార్. తనకు సొంత అక్క, తనకి అక్క పెద్దమ్మ కూతుర్ని రమ్మని చెప్పాడంట సార్. అవన్నీ పక్కన పెడితే ఇంకా రోజుకు ఒకటి నాకు తెలుస్తుంది, పోన్లే ఎప్పటికైనా మారుతాడు, నా పాప కోసం నేను వెయిట్ చేయాలి, తండ్రి లేని లోటు ఉంచకూడదని చెప్పి వెయిట్ చేసినందుకు ఇప్పుడు ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుని అంతే ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు సార్. అయితే తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని, ప్రస్తుతం ఆఫీస్లో ఉన్న అమ్మాయి ఆడిషన్ కోసం మాత్రమే వచ్చిందంటున్నారు భర్త తేజ. నక్షత్ర చేస్తున్నవి కేవలం ఆరోపణలే అంటున్నారు. ఇది ఆఫీస్, ఇది నా సినిమా ఆఫీస్, ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ, నా సినిమా ఆఫీస్, నా ఇల్లు కాదు. నేను జస్ట్ ఒక 2 hours బ్యాక్ జిమ్ నుంచి వచ్చాను. మీరు చూస్తే మీరు వచ్చి నేనేం బట్టలు మార్చుకోలేదు కదా, నా జిమ్ కాస్ట్యూమ్స్లో జిమ్కి వెళ్ళి చెక్ చేస్తే జిమ్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. నేను జిమ్ నుంచి ఆఫీస్కి వచ్చాను. నా ఆఫీస్లో 8 మంది స్టాఫ్ ఉంటారు. ఈరోజు సెలవు. ఆడిషన్ కోసం ఒక అమ్మాయి వచ్చారు. ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను, మీరు సడన్గా డోర్ పగలగొట్టారు. ఏసీ రూమ్ లాక్ చేసి ఉంది అంతే. మీరు రూమ్ డోర్ తీయగానే అక్కడ ఏమైనా తప్పు జరుగుతుందా? లేదు కదా. ఆవిడ ఆల్రెడీ 4 years బ్యాక్ కేసు పెట్టిన వాస్తవం. అన్ని తప్పుడు కేసులే పెట్టారు. అది తప్పని చెప్పకూడదు, కోర్టులో ఉంది. 4 years నుంచి నడుస్తుంది. మరి ఇప్పుడు వచ్చి మీడియా ముందు ఇష్టాసారంగా ఒక్క మాట కూడా అందులో నిజాయితీ లేవు. అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, 2 వర్షన్స్ కూడా డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో విడాకుల అంశం కోర్టులో ఉంది అనే మాట వాస్తవేనా? ఏం జరుగుతోంది? సో ప్రస్తుతం ఒక పాప కూడా ఉన్నట్టుంది వీళ్ళకి. ఏమన్నా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. హరి, నిన్న విశాఖపట్నం మొత్తం కూడా ఇది ఒక హాట్ టాప్గా మారింది. ఎందుకంటే భార్యాభర్తల గొడవ అనేది ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ మిస్ వైజాగ్ కావడంతో సెలబ్రిటీ అవడంతో మరోవైపు మరొక మహిళతోటి ఉండడంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో ఇది ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే ఈ 2 వివరణలు ఇంకా అంటే ఇద్దరు ఒక ఆరోపణలు చేసుకుంటున్నారు. గతంలో 4 ఏళ్ల క్రితం కూడా నక్షత్ర, మిస్ వైజాగ్ నక్షత్ర దిశ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దిశ పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేశారు. మరోవైపు కోర్టులో కూడా ఈ కేసు నడుస్తుంది. అయితే ఇలాంటి తరుణంలో మరొక మహిళను నాకు విడాకులు ఇవ్వకుండా నా భర్త పెళ్లి చేసుకున్నాడంటూ కూడా రెడ్ హ్యాండెడ్గా మరొక స్త్రీతో పట్టుకోవడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ గొడవ అంతా కూడా త్రీటౌన్ పోలీస్ స్టేషన్కి చేరుకుంది. ఒకవైపు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా ఈ కేసు ఒక తలనొప్పిగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, కానీ ఎటువంటి ఆధారాలు లేవని కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే మనం మొట్టమొదటిగా ఈ ఘటనలో దిశ పోలీసులు కేసు నమోదు చేయడం వాస్తవం, అదే కోర్టులో కేసు నడవడం వాస్తవం. అయితే మరోవైపు మరొక పెళ్లి చేసుకున్న అంశంపై కూడా పూర్తిగా నక్షత్ర తన దగ్గర ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు చూపించారు. అయినప్పటికీ మరొక స్త్రీతోటి అంటే ముఖ్యంగా దస్పల్లా హిల్స్ వద్ద ఉన్న అపార్ట్మెంట్లో ఆ సమయంలో ఏం చేస్తున్నారు? అయితే 4 నెలల క్రితం దస్పల్లా హిల్స్లో ఉన్న ఆ అపార్ట్మెంట్లో ఆ అపార్ట్మెంట్ని అతిథిస్తున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో మరోవైపు ఆ ఇద్దరితో పాటు మరికొంతమంది స్టాఫ్ కూడా అక్కడ ఉన్నారని చెప్తున్నారు. అదే నక్షత్ర భర్త తేజ చెప్తున్న వివరం కూడా సాక్షి టీవీ చూపించడం జరిగింది. అందులో కూడా ఇది ఆఫీస్, ఇల్లు కాదు, ఇది ఆఫీస్ మాత్రమే. ఎవరైతే సారా అనే యువతి ఆ సమయానికి ఆడిషన్ కోసం వచ్చిందని చెప్తున్నారు. కానీ ఆడిషన్ కోసం వచ్చిన ఆ స్త్రీ లోపల ఆ విధంగా ఆ పరిస్థితుల్లో ఎందుకు ఉంది, అదేవిధంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో కేసు అనేది పోలీసులకు ఒక తలనొప్పిగా మారింది. ఓకే నరేష్.